డీటెయిల్స్ చూద్దాం. గోల్కొండ బోనాల సందర్భంగా ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తిపై హెచ్ఎంటీవీ కథనాలు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. బోనాల వేళ చారిత్రక గోల్కొండ కోటను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడం, కనీస లైటింగ్ సదుపాయాలు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీమ చీకట్లో కనిపించిన కోట దృశ్యాలను హెచ్ఎంటీవీ వరుస కథనాల ద్వారా ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు కోట ముఖద్వారంతో పాటు కీలక ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. హెచ్ఎంటీవీ కథనాల ఫలితంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, అనిల్, ఏదైతే బోనాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా ఇటు గోల్కొండ కోట నుంచే ఈ బోనాలు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతి ఏటా కూడా ముందు రోజు నుంచే మొత్తం కూడా అక్కడ విద్యుత్ దీపాల అలంకరణతో ఎంతో సుందరంగా కనిపిస్తుంటుంది. అదే సమయంలో అందరూ కూడా భక్తులు ఎవరైతే అందరూ కూడా ముందు రోజే అక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించినా కూడా అధికారులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడ కూడా కనీస లైటింగ్ ఏర్పాట్లు చేయలేదు. దీనిపైన హెచ్ఎంటీవీ నిన్న స్థానికంగా వెళ్లిన సమయంలో భక్తులు కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు, ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి తాము అంటూ కూడా తమ ఆవేదనని హెచ్ఎంటీవీతో వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హెచ్ఎంటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీనిపైన ఇటు అధికారులు అటు మంత్రి కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. మంత్రి కూడా దీనికి సంబంధించి అధికారులని ఆదేశించారు. వెంటనే లైటింగ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా చూడాలంటూ కూడా అధికారుల పైన సీరియస్ అయితే అవ్వడం జరిగింది. అధికారులు కూడా వెంటనే ఇక్కడ లైటింగ్ తదితర ప్రక్రియ అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బోనం గోల్కొండ నుంచి స్టార్ట్ అయింది, చివరి బోనం కూడా గోల్కొండతోనే ముగుస్తుంది. కాబట్టి ఎంతో చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో కనీస లైటింగ్ లేకపోవడం ఎలా అనే దానిపైన ఇటు భక్తులు ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఇటు హెచ్ఎంటీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమై మొత్తం కూడా నిన్న రాత్రికే లైటింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దీనిపైన భక్తులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంటీవీ వరుస కథనాలతోనే ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగినట్టు కూడా వాళ్ళు తమ ఆనందాన్ని అయితే హెచ్ఎంటీవీతో కూడా పంచుకోవడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా లైటింగ్ కి సంబంధించిన వ్యవహారం పైన హెచ్ఎంటీవీ కథనాలకు ఇటు అధికారులు కూడా స్పందించి లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.